హలో హాయ్ నమస్తే నేను మీ జిఎంఆర్ మీరు చూస్తున్న జిఎంఆర్ ఫార్మింగ్ అండ్ లాగ్ ఛానల్ మనమైతే ఇప్పుడు కొత్త సంతకి అయితే వచ్చాము ఈ సంత అయితే ఇప్పుడు ఓపెనింగ్ చూడండి అయితే ఒడుగూరు సంత గొర్రెలు ఆవులు కోళ్ళు తరకారీ సంత అయితే జరుగుతుంది ఇక్కడైతే ప్రతి శనివారం సంత చూడండి ఎవరికైనా అడ్రస్ కావాలనుకున్నట్లయితే ఒడుగూరు గ్రామ పంచాయతీ కోలారు తాలూకా మధ్య జిల్లా ఇదైతే ఈ పొద్దు స్టార్టింగ్ బ్యానర్ కూడా కట్టినారు చూడండి ఇదైతే తిరుపతి బెంగళూరు హైవే పక్కలోనే ఉంటుంది అదే హైవే చూడొచ్చు ఇదే సంత ఇప్పుడు ఓపెనింగ్ కాబట్టి ఫుల్ స్టేజ్ ఏదైనా కట్టి ఫుల్ గ్రాండ్ గా అయితే ఓపెనింగ్ అయితే చేస్తున్నారు ఇదైతే హైవే పక్కలోనే అయితే ఉంది అదైతే రత్న కన్వెన్షన్ హాల్ ఆపోజిట్ లోనే సంత అయితే జరుగుతుంది 6 నెలల వరకు అయితే మనం ఎలాంటి గేట్ అయితే కట్టపని లేదని అయితే చెప్తున్నారు ఇక్కడ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే వెళ్ళి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం చూడండి మేక అయితే 40,000 చెప్తున్నారు రెండు అయితే పోట్లు నల్ల మేక అయితే మంచి పవర్ఫుల్ గా అయితే ఉంది చెవులు కూడా బాగా పడినాయి చూడండి పొట్టేలు అయితే మంచి భారీగా ఉంది కొమ్మలు కూడా బాగున్నాయి మంచి పవర్ఫుల్ గా అయితే ఉంది ಎಷ್ಟು 36 అల్లు ಎಷ್ಟು 6 చూడండి 36,000 చెప్తున్నారు అయితే 6 పొల్లు అంట పొట్టేలు అయితే మంచి భారీగా అయితే ఉంది కొమ్మలు అయితే బాగా తిరిగినాయి ఆన్న వాళ్ళ తెచ్చింది చూడండి సంత అయితే ఇప్పుడు ఓపెనింగ్ దాని నుంచి రైతన్నలకి అయితే చాలా ఖుషిగా ఉంది అని అయితే చెప్తున్నారు ఇదైతే ఒడుగూరు సంత హోటల్ అయితే బాగుంది కొద్దిగా బేరం కూడా ఉంటుంది చెప్పలేదు పిల్లలు మాత్రం 40,000 చెప్తాండి 4 మరకలా పోతులు అన్న పిల్లలు ఇది మాత్రం పోతు ఇవన్నీ మరక పిల్లలు కట్టివే చూడండి 3 అయితే మరక పిల్లలు అంట ఇది మాత్రమే పోతు పిల్ల అయితే 10,000 చెప్తున్నారు మేకైతే ఇచ్చేయాలంట ఖాళీ పిల్లలు మాత్రం ఇస్తారంట బాగున్నాయి కొద్దిగా బేరం కూడా ఉంటుంది సంత జరుగుతుంది కదా మీ అభిప్రాయం అనుకూలంగా ఉంది ఇప్పుడు పంచాయతీ ఇంకా చేసిండేది ఇప్పుడు ఇది జాగా అనుకూలంగా ఉంది 40 ఎకరాల జాగా ఇది ఇంకా ముందు ఇంప్రూవ్ అవుతుంది ఖుషిగా ఉంది రైతులకి అందరికీ కూడా యూజ్ అవుతుంది అంత బాగా ఖుషిగా ఉంది చూడండి గొర్రెలు అయితే ఉన్నాయి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఏం రేట్ చెప్పినా ఒట్టుగా అయితే 85,000 ఏం రేట్ 14, 15 ఇంకా 12 ఇదంతా 15 పెద్ద పిల్లలు 15,000 చిన్నవి 12,000 ఇది గొర్రె పిల్లలు 17 చెప్తా ఉంటాం 17,000 ఈ పరాలా ఒకటి పరమో ఒకటి పోతో చూడండి గొర్రె పిల్లలు అయితే 17,000 ఇవైతే సైజుని బట్టి అయితే రేట్ ఉంది ఈయన వాళ్ళ తెచ్చినది 20,000 చెప్తున్నారు ఆన్ వాళ్ళ తెచ్చిండేది 24,000 జత 24,000 చెప్తున్నారు అన్న వాళ్ళు అయితే పక్కలో ఊరంట కొద్దిగా బేరం కూడా ఉంటుంది ఈ సంత అయితే ఈ పొద్దు స్టార్టింగ్ ఆన్ వాళ్ళ తెచ్చిండేది చూడండి గొర్రెలు అయితే నల్ల గొర్రెలు బలి ఉన్నాయి చూసాకి ఏం రేట్ చెప్తున్నా 55,000 చూడండి 4 పిల్లలు అయితే 55,000 చెప్తున్నారు అయితే నల్ల గొర్రెలు బలి ఉన్నాయి చూసాకి అయితే బలి ఉన్నాయి కొద్దిగా బేరం కూడా ఉంటుంది 55,000 చెప్తున్నారు ఆన్ వాళ్ళు అయితే తెచ్చిండేది చూడండి ఆవునైతే తీసుకొని అయితే ఎక్కించినారు మీరేనా తీసుకునేది ఏం రేట్ పన్నా 55,000 పాలు ఏం చెప్పినారు 10 లీటర్లు చూడండి పాలు అయితే 10 లీటర్లు చెప్పినారంట ఇప్పుడైతే నింపు ఈయన వాళ్ళ తీసుకొని అయితే టెంపోకి అయితే ఎక్కిస్తున్నారు ఏం రేట్ చెప్పినారు ఇది 1,20 ఇప్పుడు నింపు ఎన్ని పళ్ళు కడపళ్ళు పాలు ఎన్ని వేయచ్చునా 15 లీటర్లు కొద్దిగా బేరం కూడా ఉంటుంది ఆన్ వాళ్ళ తెచ్చిండేది
చూడండి 50 90,000 చెప్తున్నారు. అది కడుపుంది. పాలని చెప్పొచ్చునా? చూడండి ఇదైతే 12-13 లీటర్లు అయితే ఇవ్వచ్చు అయితే చెప్తున్నారు. కొద్దిగా బేరం కూడా ఉంటుంది. అయితే ఇంకా కొన్ని నెలలు పోలీనేకి పొద్దుగా అయితే ఏడుస్తా ఉంది. కొద్దిగా బేరం కూడా ఉంటుంది. జత చూడండి, జత అయితే 25,000 చెప్తున్నారు. కొద్దిగా బేరం కూడా ఉంటుంది. ఆన్ వాళ్ళు తెచ్చిండేది ఇలా అయితే బాగున్నాయి. చూడండి 17,500 చెప్తున్నారు. పొట్టేలి కొద్దిగా బేరం కూడా ఉంటుంది. మిగతా ఫైనల్ రేట్ కాదు. ఆన్ వాళ్ళే తెచ్చిండేది. చూడండి వ్యాపారం అయితే జరుగుతుంది. చూడండి జత అయితే 30,000 చెప్తున్నారు. వ్యాపారం ఒకటి జరుగుతూ ఉంది, చూస్తా ఉన్నారు. ఏం రేట్ చెప్తున్నా? 35. ఇది ఉంది మాత్రం. చూడండి అయితే 35,000 చెప్తున్నారు. పోతూ చూసాకైతే మళ్ళీ వెరైటీగా అయితే ఉంది. ఈ జత ಎಷ್ಟು? 35. ఈ జతే చూడండి, ఈ జత అయితే 35,000. కొద్దిగా బేరం కూడా ఉంటుంది. ఆన్ వాళ్ళు అయితే చిన్నది మంచి భారీ పోతూ మంచి జాతర కూడా పుట్టింది. చూడండి కాళ్ళు అయితే ఒకటి ఎంత ఉన్నాయో. మంచి పవర్ఫుల్ గా కూడా ఉంది, ఎగరుతూ ఉంది. అయితే మంచి జాతినే చెప్తున్నారు. కాశ్మీర్ లో కొద్దిగా క్రాస్ అంటే ఇది. పొడుగు షోల్ పోతూ 1,05,000 చెప్తున్నారు. మరి ఏం పర్పస్ మీద మీరు మేపుతాను? అది పండక్కి. చూడండి అయితే బ్రీటల్ బ్రీడ్ అయితే ఫైనల్ రేట్ కాదు, బేరం కూడా ఉంటుంది. చూడండి అన్నకైతే నడుము దాకా వస్తుంది, అంత హైట్ ఉంది. బ్రీటల్ జాతి కొద్దిగా బేరం కూడా ఉంటుంది. చిన్నపిల్లల గొర్రెలు అయితే ఉన్నాయి. ఎవరికన్నా కావాలంటే ఇక్కడైతే వచ్చి చూసి అయితే కూడా తీసుకోవచ్చు. చూడండి లైవ్ వెయిట్ అయితే ఇస్తున్నారు. 450 రూపాయలు అంట. వీళ్ళైతే పిల్లని తూకమేసి అయితే ఇస్తారు. 450 రూపాయలు 1 కేజీ లెక్క. పిల్లల లెక్క కాదు, వెయిట్ లెక్క అయితే ఇస్తున్నారు. అక్కడ లైవ్ వెయిట్ కూడా ఇస్తున్నారు. చూడండి ఆ పక్క అయితే వెయిట్ మిషన్ కూడా ఉంది. ఇవి గొర్రెలనా? అవి కూడా లైవ్ వెయిటేనా? 250 రూపాయలు. చూడండి గొర్రెలు కూడా లైవ్ వెయిటే, 250 రూపాయలు అంటే కేజీ. ఆన్ వల్ల తెచ్చిండేది. ఈ పిల్లలు ಯಾವ తీసుకున్నా లైవ్ వెయిట్ తో ఇస్తామని అయితే చెప్తున్నారు. చెప్తున్నారు నా పక్కల 40, ఇది 50. అంటే వేరియేషన్ ఇది మెత్తగా చూడండి. మనకైతే ఆ పక్కన వాళ్ళు తీసుకోవచ్చు, క్వాలిటీ బట్టి అయితే రేట్ ఉంటుంది. చూడండి అన్న వాళ్ళు తెచ్చినది. అన్న వాళ్ళు అయితే మామూలుగా వారం కూడా సంతలకి అయితే పగ్గాలు వేస్తుంటారంట. మీకేం రేట్ పడా? మాకు వచ్చి అక్కడే సుమారు 340 పడతాయి. 340. చూడండి అన్న వాళ్ళు అయితే సేలం దగ్గర నుంచి అయితే తెచ్చినదంట ఫైటింగ్ పర్పస్ కి. చూడండి ఇంకా ఆర్లు అయితే వచ్చినలేదు, ఇప్పుడైతే స్టార్ట్ అయినాయి. చూడండి అన్న వాళ్ళకైతే 340 పడినంట, సేలం నుంచి తెచ్చినది. చూడండి సంపద అయితే తరకారీ అంతా కూడా సిక్కింది. ఇక్కడైతే తరకారీ, ఆవులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు సంత. ఇదైతే ప్రతి శనివారం సంత జరుగుతుంటుంది. ఎవరికన్నా తినేకి కన్నా కావాలంటే బొరుగులు, జిలేబీలు, తినే ఐటమ్లు అన్నీ కూడా ఉన్నాయి. అయితే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు.